సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో కింగ్ పిన్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆమె తీహార్ జైల్లో 120 రోజులు దాటడంతో బెయిల్ అవకాశాలు సన్నగిల్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరించడం, తాత్కాలిక బెయిల్ కూడా మంజూరు చేయకపోవడంతో కవిత తరపున ఆమె లాయర్లు ఈ పిటిషన్ వేశారు. నిర్ణీత వ్యవధిలోగా సిబిఐ దర్యాప్తు పూర్తి చేయలేకపోయిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ క్లయింట్కు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. డిఫాల్ట్ బెయిల్ అంటే నిర్ణీత వ్యవధిలోగా పోలీసులు, దర్యాప్తు సంస్థలు కేసు విచారణ పూర్తి చేయడంలో విఫలమైతే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తికి బెయిల్ పొందే హక్కును క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కల్పిస్తుంది. సిఆర్పిసి సెక్షన్ 167(2) ప్రకారం నిర్దిష్ట గడువులోగా విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయడంలో పోలీసులు విఫలమైతే బెయిల్ పొందే హక్కు నిందితులకు ఉంటుంది. అయితే ఇది కేసు తీవ్రతను బట్టి దర్యాప్తు గడువు వేరువేరుగా ఉంటుంది. సాధారణంగా నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో విచారణ పూర్తి చేయడం సాధ్యం కాదని పోలీసులు భావిస్తే నిందితుల్ని కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి కోరాల్సి ఉంటుంది. జడ్జి 15 రోజుల తర్వాత కస్టడీకి అంటే పోలీసు లేదా జ్యుడిషియల్కి అప్పగిస్తారు. ఆ గడువులోగా కూడా విచారణ పూర్తి కాకుంటే కేసు తీవ్రతను బట్టి కస్టడీ గడువును జడ్జి పొడిగిస్తారు. మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష లేదా కనీసం 10 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసుల్లో కస్టడీ గడువు గరిష్టంగా 90 రోజులు. మిగతా కేసుల విషయంలో దర్యాప్తు అధికారి లేక సంస్థ మరో అత్యవసర కేసును కూడా విచారిస్తుంటే గరిష్టంగా 60 రోజుల కస్టడీ విధించవచ్చు. ఈ గడువు పూర్తయినా కూడా కేసు విచారణ కంప్లైంట్ కాని సందర్భంలో నిందితులు పొందే చట్టబద్ధమైన హక్కునే డిఫాల్ట్ బెయిల్ అంటారు. ఇక కవిత కేసుకు సంబంధించి ఈ గడువు పూర్తవడంతో ఆమె తరపున లాయర్లు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత సంవత్సరం ఆగస్టు 11న సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కొత్త నేర చట్టం ప్రకారం కవితకు బెయిల్ వస్తుందో రాదో వేచి చూడాల్సిందే.